ధన్యవాదాలు అధ్యక్ష. మహిళా సాధికారత అంటే మహిళలు తమ జీవితంలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు, విద్య, ఆరోగ్యం, ఉపాధి, రాజకీయాలు, ఆర్థిక వనరులపై సమాన హక్కులు పొందటం మరియు సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించడం అధ్యక్ష. మరి మహిళా సాధికారతకి విలువిచ్చే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అవటం మేము చేసుకున్న అదృష్టం అధ్యక్ష. ఈరోజు నాతో పాటు 21 మంది మహిళలు ఈ సభలో ఉండటం మహిళల గర్వించదగిన విషయం అధ్యక్ష. అదేవిధంగా గతంలో స్పీకర్ గారైన కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు 3 రోజుల పాటు ఘనంగా నేషనల్ కాన్ఫరెన్స్ ఇక్కడే ఫెరీ దగ్గర నిర్వహించారు అధ్యక్ష. ఆ సదస్సులో దేశ విదేశాల్లో ఉన్నత రంగాల్లో ఉన్న మహిళలందరూ కూడా వచ్చి వారి అనుభవాలు పంచుకున్నారు. అది చాలా గొప్ప చరిత్ర సృష్టించింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం చూస్తే పూర్తిగా మహిళల పట్ల నిర్లక్ష్యం చూపించింది. కానీ ఈరోజు మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మీ హయాంలో మళ్ళీ నేషనల్ కాన్ఫరెన్స్ రావటం చాలా అదృష్టం అధ్యక్ష. చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ సభ ద్వారా మేము మహిళలందరూ కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అధ్యక్ష. ఈ సదస్సు ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది. ముఖ్యంగా సమాజంలో ఉన్న స్థాయిలో ఉన్న మహిళలు కలుసుకునే అవకాశం వచ్చింది. ముఖ్యంగా అందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించే సుధామూర్తి గారిని కలుసుకునే అవకాశం వచ్చింది అధ్యక్ష. మేము చాలా సంతోషపడ్డాము. అదేవిధంగా 2 ప్రధాన అంశాలు ఈ సదస్సులో చర్చించారు అధ్యక్ష. అదే జెండర్ బేస్డ్ బడ్జెట్ అను, అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ డిజిటలైజేషన్ అధ్యక్ష. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో వచ్చిన మహిళామణులు వాళ్ళ రాష్ట్రాల్లో వారు ఏదైతే అవలంబిస్తారో అవన్నీ కూడా చక్కగా వివరించారు అధ్యక్ష. చాలా చక్కటి సబ్జెక్ట్ని వారు మిగతా వారికి తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. అదేవిధంగా ఇటువంటి సదస్సులు మరిన్ని భవిష్యత్తులో జరగాలని, తప్పకుండా మహిళా అభివృద్ధికి ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంటుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మరి మహిళలకి ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎక్కువ విలువ ఇవ్వటం మనం చూసాం అధ్యక్ష. గతంలో గౌరవ ముఖ్యమంత్రి రామారావు గారు ఏ విధంగా సమాజంలో మరి మహిళలకి ఉన్నత విలువ ఇచ్చారు మనం చూసాం. ఆస్తిలో సగభాగం కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా యూనివర్సిటీ తీసుకురావటం కానీ ఇవన్నీ కూడా చూసాం. అదేవిధంగా తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వారి మానసపుత్రిక అయిన డ్వాక్రా వ్యవస్థని అంచెలంచెలుగా దాన్ని ఏ విధంగా విస్తరించారు. ఈరోజు 1.5 మంది సభ్యులు మరి ఉండటం నిజంగా అదొక చరిత్ర అధ్యక్ష. అదేవిధంగా మొన్న సూపర్ 6లో కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి ఉచిత సిలిండర్స్ కానీ, తల్లికి వందనం కానీ, అదేవిధంగా స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా మహిళలకు ఎక్కువగా విలువిచ్చే స్కీమ్స్ ఉండటం చాలా సంతోషకరం అధ్యక్ష. మరొకసారి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అవటం మా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.